ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సినీ కార్మికుల సమ్మె ఈరోజు 14వ రోజుకి చేరింది. అంటే 2 వారాలుగా దాదాపు సినీ కార్మికులంతా కూడా వాళ్ళు విధులకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పెంచవలసిన వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం పెంచితేనే వాళ్ళు విధులకు వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు ప్రొడ్యూసర్స్ పెంచేదే లేదు, మేము చెప్పిన కండిషన్స్ మీరు ఒప్పుకుంటే కొంత మేరకు 20 నుంచి 25% అనేది మేము పెంచుతామని చెప్పేసి అటువైపు నుంచి చాలా క్లియర్గా చెప్పారు. అటు గవర్నమెంట్ ఎంటర్ అయినా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరు వర్గాలకు సూచించినా కూడా ఒక పరిష్కారంతో ముందుకు వెళ్ళండి, షూటింగ్స్ కంటిన్యూ చేస్తూ మీరు సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. తర్వాత ఫెడరేషన్ నాయకులతో అటు ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్స్ కలిసి భేటీ అయ్యి చర్చించుకున్నప్పటికీ కూడా ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా 14 రోజులుగా ఎటువంటి కొలిక్కి రాలేదు. వాళ్ళు పర్సంటేజ్ పెంచే వరకు పస్తులైనా ఉంటాము, ఇంట్లోనే ఉంటాం, కానీ మాకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో, మాకు ఇచ్చే పర్సంటేజ్ ఏదైతే ఉందో అదైతే డెఫినెట్గా ఇస్తేనే మేము వెళ్తాం షూటింగ్స్కి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు సి కళ్యాణ్తో భేటీ అయ్యారు, ఆయన మొత్తం కూడా వివరించారు. అయితే ఈరోజు సి కళ్యాణ్ మరొకసారి మెగాస్టార్ చిరంజీవితో భేటీ అవ్వడం జరిగింది. సో ఈ 14 రోజులుగా ఏం జరిగింది, అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఫెడరేషన్ నాయకులు ఏమంటున్నారు, ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు, ఇరు వర్గాల నుంచి ఎటువంటి సమస్య మీద ఇది కొలిక్కి రాకుండా అట్లాగే నిలిచిపోయింది అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపట్లో దీని మీద ఒక క్లారిటీ సి కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా ప్రొడ్యూసర్స్ని మళ్ళీ సపరేట్గా మండే సోమవారం చిరంజీవి కలిసే ఛాన్స్ ఉంది. తర్వాత ఫెడరేషన్ నాయకులను కూడా పిలిపించే ఛాన్స్ ఉంది. తర్వాత ఇరు వర్గాలతో కూడా సపరేట్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి ఫెడరేషన్ నాయకుల్ని ఇటు ప్రొడ్యూసర్స్ని కూర్చోబెట్టి ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొస్తారని చెప్పేసి సినీ వర్గాలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. యూనియన్లు అయితే చాలా కరాఖండిగా చెప్తున్నారు, మాకు పెంచాల్సిన వేతనం 30% ఇస్తేనే మేము విధులకు వెళ్తామని చెప్పేస్తున్నారు. అయితే డైలీ చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ చర్చల్లో ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు వీళ్ళు మీద కామెంట్ చేయడం, అంటే వీళ్ళు మాఫియాలాగా చేస్తున్నారు అని డ్రైవర్స్ యూనియన్ మీద, ఇంకా కొంతమందికి ఇచ్చే వేతనం ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది గురించి మాట్లాడడం, అలాగే 1000 రూపాయల నుంచి 2000 లోపు తీసుకునే వాళ్ళకి మాత్రమే ఒక 20%, తర్వాత నెక్స్ట్ ఇయర్ 5%, ఇట్లా ఒక పర్సంటేజ్ అయితే సిస్టమాటిక్గా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ పర్సంటేజ్ సిస్టమ్ అనేది వీళ్ళకి నచ్చలేదు. మాకు ఇయర్లీ పెంచాల్సిన 10% అనేది ఇవ్వాల్సిందే, అది కూడా అన్ని యూనియన్లకి ఇవ్వాలి. అంటే కొన్ని యూనియన్స్కి ఇచ్చి కొన్ని యూనియన్స్కి ఇవ్వకుండా ఆపేయడం అనేది మా యూనియన్స్ని కూడా సపరేట్ చేసి కుట్ర చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి కూడా యూనియన్ లీడర్ మాట్లాడుతున్న పరిస్థితి. అయితే మరి ఇప్పుడు ఎస్పెషల్లీ ఫైటర్స్, టెక్నీషియన్స్, డాన్సర్స్ వీళ్ళకైతే అంటే దాదాపు వాళ్ళకి వేతనం 3000కు పైగానే ఉంటుంది, 4000 వరకు ఉంటుంది. వీళ్ళకి 30% పెంచడం అనేది ప్రొడ్యూసర్స్కి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చిన్న నిర్మాతలు చాలా నష్టపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు, థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు, బడ్జెట్ పెరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ సమస్యలను వాళ్ళే వినిపిస్తున్నారు. అయితే కార్మికులు మాత్రం సినిమా హీరోలందరికీ కూడా 100 కోట్లైనా ఇస్తారు, మాకు ఒక 30% పెంచమంటే ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తొస్తున్నాయి, మా మీద నిందలు వేస్తూ మాట్లాడుతున్నారు. మేము ఆ కాల్ షీట్లు కూడా టైమింగ్ కూడా మేము 18 అవర్స్ వరకు పనిచేస్తూ ఉంటామని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కాల్ షీట్ల గురించి డబుల్ కాల్ షీట్ కావాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే వాళ్ళు కాల్ షీట్ మాత్రం సింగిల్ కాల్ షీట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ కండిషన్స్కి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని చెప్పేసి చాలా క్లియర్గా సినీ కార్మికులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ హీరోలతో పాటు కూడా వాళ్ళతో పాటు చాలామంది ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, వాళ్ళతో ఒక 4-5 మెంబర్స్ వస్తుంటారు. వాళ్ళకి వేతనం 4000 నుంచి 5000 వరకు వాళ్ళు సపరేట్గా ఇస్తుంటారు. ఒక హీరో వస్తే ఆ హీరోతో సెక్యూరిటీ వస్తారు, బాడీ గార్డ్ వస్తారు, టచ్అప్, మేకప్ మెన్ వీళ్ళంతా కూడా సపరేట్గా వాళ్ళు హీరోస్ తెచ్చుకుని వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళకైతే 10,000 నుంచి 5,000 నుంచి ఇట్లా ఎంతైతే అంత ఇస్తారు. కానీ మా కార్మికులకు మాత్రం సినీ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నాము, మేము ఎప్పటి నుంచో ఇక్కడే పనిచేస్తూ ఉన్నాము, చాలా నమ్మకంగా పనిచేస్తున్నాము, మాకు మాత్రం 30% ఇవ్వడానికి నిర్మాతలు మా మీద తిరిగి నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అటు యూనియన్ లీడర్స్ మాట్లాడుతున్నారు, ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇటు ఫెడరేషన్ నాయకులతోనూ అటు ప్రొడ్యూసర్స్తోనూ మాట్లాడిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిజంగానే ఈ రోజుతో సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో ఇది ఎండ్ కార్డు పడుతుందా? ఎందుకంటే అటు మినిస్టర్ ఎంట్రీ చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఫెడరేషన్ నాయకులతో ప్రొడ్యూసర్స్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీటింగ్ పెట్టి మాట్లాడినప్పటికీ కూడా అసలు కొలిక్కిరాని పరిస్థితి, చాలా అసంతృప్తిగానే
ఈ ఫెడరేషన్ నాయకులందరూ కూడా బయటకు వచ్చి అసలు వాళ్ళ కండిషన్స్ మాట్లాడితేనే ఇప్పుడు ఇస్తామన్న 20-25% అనేది కూడా తర్వాత మాట్లాడతాం. ముందు మేము పెట్టిన కండిషన్స్ రేషియో గురించి, కాల్ షీట్ల గురించి మీరు ఒప్పుకుంటేనే దానికి సంబంధించిన పర్సంటేజ్కి సంబంధించింది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎటు తగ్గనివ్వకుండా ప్రొడ్యూసర్స్ వైపు నుంచి ఇది ఆగిపోయింది, కానీ మా వైపు నుంచి ఏమీ లేదు. మా వైపు 30% ఇస్తే డెఫినెట్గా మేము రేపటి నుంచే మేము షూటింగ్కి వెళ్తామని చెప్తున్న పరిస్థితి. అయితే దాదాపు పెద్ద సినిమాలన్నీ కూడా డేట్స్ అనౌన్స్ అయిపోయి ఉంటాయి. పెద్ద సినిమాలన్నీ కూడా డేట్కి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు దసరాకి చాలా సినిమాలు ఉంటాయి, అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఉంటాయి. పెద్ద ప్రాజెక్టులకి అది వర్క్ అనేది జరిగితేనే టైంకి చెప్పిన టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. డిలే అవ్వడం, దానివల్ల బిజినెస్ కూడా నష్టపోతారు. ఎందుకంటే పండగ సీజన్స్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు డేట్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతాయి. వాటి వల్ల చిన్న సినిమాలు కూడా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. పండుగలో రాకుండా వేరే డేట్స్లో వస్తే కూడా బిజినెస్ పరంగా కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి కూడా చాలా క్లియర్గా వాళ్ళతోనూ, ప్రొడ్యూసర్స్తోనూ అండ్ ఇంకా ఫెడరేషన్ నాయకులతోనూ ఇద్దరితోనూ మాట్లాడి, ఇరు వర్గాలతో మాట్లాడి సో మొత్తానికి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఉత్కంఠగా మారింది సినీ వర్గాల్లో ఇది. ఈరోజు చిరంజీవి గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, వీళ్ళు అడుగుతున్న పర్సంటేజ్ ఇస్తారా లేదంటే ప్రొడ్యూసర్స్ను వైపే నిలబడతారా, ఇరు వర్గాలకి ఎటువంటి న్యాయం చేయబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వేణుతో అనేంద్ర, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.